విద్యా వ్యవస్థలో సమూలంగా మార్పులు తీసుకురాబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జాతీయ స్థాయిలో +2 విధానం అమల్లో ఉందని, జాతీయ స్థాయి అధ్యయనం తర్వాత రాష్ట్రంలోనూ విద్యా వ్యవస్థలో మార్పులు చేయబోతున్నామని చెప్పారు. ఇకపై ఎస్ఎస్సి బోర్డు లేనట్టేనని, 10వ తరగతి పరీక్షలు ఉండబోవని అన్నారు. ఇవాళ మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన విద్యా వ్యవస్థలో మార్పులపై పక్కలు కీలక వ్యాఖ్యలు చేశారు. కమిటీ అధ్యయనం చేస్తుందని, విద్యా వ్యవస్థలో మార్పులపై ఎడ్యుకేషన్ కమిషన్ నివేదికే ఫైనల్ కాదన్నారు. మాది వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ బడ్జెట్ అని అన్న సీఎం బడ్జెట్ కు వ్యతిరేకంగా చెవి పువ్వులు పెట్టుకుని అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన బీఆర్ఎస్ నేతల తీరుపై సీఎం సెటర్లు వేశారు. బీఆర్ఎస్ నేతల చెవిలో పువ్వులు కాదు, వంగబెట్టి వీపుపై బండలు కట్టాలన్నారు. కేసీఆర్ బయటికి రాకుండా గృహ నిర్బంధం చేశారని, తెలంగాణ జాతిపిత ఎవరో ప్రజలు డిసైడ్ చేయాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో విచారణ పూర్తి కాకుండా చర్యలు తీసుకోలేమని సీఎం స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో నన్ను విచారణకి రమ్మని నోటీస్ ఇస్తే వెళ్తానన్నారు. 6 గ్యారెంటీల అమలు కోసం మా ప్రణాళిక మాకుందని చెప్పారు. భూముల అమ్మకానికి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకం కాదన్నారు. భూములు అమ్మితే వచ్చిన డబ్బులను సొంతానికి వాడుకోవడానికి మేము వ్యతిరేకం కాదని చెప్పారు. మూసి విషయంలో ఆగేదే లేదని, నష్టపోయిన వారికి ఎలా ఆదుకోవాలో ప్రజల నుండి అభిప్రాయాలను తీసుకుంటామని చెప్పారు. ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్లానో లెక్క పెట్టిన వాళ్ళు నేను ఎన్ని నిధులు తెచ్చానో లెక్క పెట్టాలన్నారు. గాంధీ మనవడు కూడా ఒక పౌరుడే. గాంధీ మనవడు బీఆర్ఎస్ ట్రాప్ లో పడ్డాడని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని హరీష్ రావు అసత్య ప్రచారం చేసుకుంటున్నారు. పంజాగుట్టలో ప్రైవేట్ కేసులో క్లీన్ చిట్ వచ్చిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో 6,000 ఫోన్ల ట్యాప్ చేశారని, 2014 జూన్ 2 నుంచి ఇప్పటి వరకు కేటీఆర్, హరీష్ రావు ఏ విచారణ కోరినా అందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.